బీజేపీ ఒక ఫ్యాసిస్ట్ శక్తి. తృణమూల్ వాస్తవానికి అది ఆర్ఎస్ఎస్ యొక్క మానస పుత్రిక, కానీ అది ఒక సిద్ధాంతానంతర నిర్మాణం. కాబట్టి దానికి బీజేపీకి ఉన్నంతగా హాని చేసే సామర్థ్యం లేదు. బీజేపీ జాతీయంగా మరియు తాత్వికంగా కూడా ఒక పెద్ద ప్రమాదం. మమతా బెనర్జీ తన శవం మీద మాత్రమే ఎస్ఐఐ జరుగుతుందని అన్నారు, కానీ ఆమె బ్రతికే ఉందని మరియు ఎస్ఐఐ జరిగిందని మేము చెప్తున్నాము. మరియు చాలామంది ముస్లింలు వారు తమ ఓటు హక్కులు కోల్పోయారు. సాంప్రదాయకంగా బీజేపీకి బెంగాల్లో ఎప్పుడూ ఎలాంటి పట్టు లేదు, మరియు మేము బీజేపీని బెంగాల్ యొక్క రెచ్చగొట్టే అంతర్గత పార్టీగా పరిగణించము. నేను ఇప్పుడే మీ సమావేశంలో ఉన్నాను, మరియు బహుశా అక్కడున్న వారిలో మీరే చిన్న వయస్కులు. మరి యువత ఇకపై సిపిఎం వైపు ఎందుకు ఆకర్షితులు అవ్వడలేదు? బహుశా అభ్యర్థి తప్ప. నా ప్రసంగం ముగిసిన వెంటనే సెల్ఫీ కోసం వచ్చిన వారిని మీరు చూసే ఉంటారు. వారిలో చాలామంది యువకులే. మీరు 90ల తర్వాత చూస్తే వామపక్ష నేతృత్వంలోని సాంస్కృతిక ఉద్యమంలో ఒక క్షీణత ఉంది, మరియు మా సాంప్రదాయ వామపక్ష సాంస్కృతిక క్రియాశీలత రూపంలోకి చాలామంది యువతను చేర్చుకోలేకపోవడం అది మా వైఫల్యమే. కానీ దానికి అతీతంగా కూడా అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మరియు చాలామంది యువత మా ప్రచారంలో ఉన్నారు. మాలో మీకు తెలుసా, వారు ఆందోళన ప్రచార పనులు చేస్తున్నారు, వారు పాటలు రాస్తున్నారు, వారు పాటలు పాడుతున్నారు, మరియు వారు నిజానికి మాతోనే ఉన్నారు. మీరు వాళ్ళని చూడలేకపోవడం విచారకరం. మీరు బీజేపీ మరియు టీఎంసీ ఇద్దరిపైన దాడి చేశారు. అవును. మీ పెద్ద శత్రువు ఎవరని మీరు అనుకుంటున్నారు? జాతీయంగా లేదా ప్రాథమికంగా నేను అది బీజేపీ అని అనుకుంటున్నాను, ఎందుకంటే బీజేపీ ఒక ఫ్యాసిస్ట్ శక్తి. అయితే తృణమూల్ వాస్తవానికి అది ఆర్ఎస్ఎస్ యొక్క మానస పుత్రిక, కానీ అది ఒక సిద్ధాంతానంతర రూపీకరణ. కాబట్టి దానికి బీజేపీకి ఉన్నంత హాని చేసే సామర్థ్యం లేదు. ఇంకా ఇప్పుడు హిందుత్వ పాలన అధికారంలోకి రావడంతో వారు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూ ఇంకా వారు రాజ్యాంగాన్ని, రాష్ట్ర యంత్రాంగాలను తారుమారు చేస్తున్న విధానంతో వాస్తవానికి జాతీయంగా మరియు తాత్వికంగా కూడా బీజేపీ ఒక పెద్ద ముప్పు అని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ బెంగాల్లో తృణమూల్ ఒక మిత్రపక్షం తప్ప మరేమీ కాదు. వారు చేయకూడనివన్నీ చేయడానికి తృణమూల్ బీజేపీకి సహాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు మొత్తం కేంద్రం యొక్క మొత్తం శక్తి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈడీ, భద్రతా దళాలు, హోంమంత్రి ఇక్కడున్నారు, ప్రధానమంత్రి అనేక సార్లు పర్యటిస్తున్నారు, కేబినెట్ మంత్రులు ఇక్కడే మకాం వేశారు. బెంగాల్ ప్రజలు ఎక్కడో ఒక చోట మమతా బెనర్జీపై ఒక రకమైన సానుభూతి చూపించడం మొదలు పెడుతున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే మీకు తెలుసా, ఆమె వారి కోసం పోరాడుతున్న ఈ బెంగాల్ ఆడపులి అని, ఇంకా ఆమెతో ప్రవర్తిస్తున్న తీరు చూడండి అని, ఆమెపై సానుభూతి పెరుగుతోందని, అది ప్రజలు ఓటు వేసే విధానాన్ని ప్రభావితం చేయగలదని మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను అది మమతా బెనర్జీ ప్రజలు నిజంగా నమ్మాలని కోరుకునే కథనమని. కానీ మీరు ఈడీ మరియు సిబిఐ పాత్ర గురించి ఆలోచిస్తే, అవును, తృణమూల్ పార్టీకి చెందిన ముఖ్యమైన సభ్యులైన 3 మంత్రులు జైలుకు వెళ్లారు, కానీ వారిలో ఒక్కరికి కూడా ఇంకా శిక్ష పడలేదు. పార్థ చటోపాధ్యాయ, ఆయన విద్యాశాఖ మంత్రి, మీకు తెలిసే ఉంటుంది. 26,000 మంది విద్యార్థులు తర్వాత ఉపాధ్యాయులుగా మారారు. వారి ఉద్యోగం తీసివేయబడింది. ఇంకా ఆ విద్యాశాఖ మంత్రి దగ్గర దాదాపు 100 కోట్ల రూపాయలు అతని మంచం కింద దాచున్నాయి. కాబట్టి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఈడీ, సిబిఐ విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా నిజంగా ఏమీ చేయలేకపోయాయి. అది కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. ఎన్నికల ముందు వారి క్రియాశీలత కేవలం ప్రదర్శన కోసమేనా? వారు అసలు చొరవతో ఏదైనా చేయాలనుకుంటున్నారా అని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వం అంటే ప్రజలకు చూపించుకోవటానికి ప్రయత్నించేటట్లుగా ఘర్షణ పడుతున్నారని నేను నిజంగా అనుకోను. ఇక్కడ తృణమూల్, బీజేపీ 2 ప్రజా వ్యతిరేక ఎజెండాను అమలు చేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. కానీ ప్రజలు ఆ విధంగా గ్రహిస్తున్నట్లు అనిపించడం లేదు. మేము మాట్లాడిన ప్రజలకు మమతా బెనర్జీపై చాలా సానుభూతి ఉంది, మరియు ఇదంతా ప్రేమతోనే అని వారు చెప్తున్నారు. బహుశా మీరు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొంతమందితో తాము ఏమనుకుంటున్నారో అది చెప్పడానికి భయపడని వారితో మాట్లాడాలి. సరిగ్గా వారం క్రితం ఒక మతువా మహిళ మేము ప్రచారం చేస్తుండగా ఆమె మా వద్దకు వచ్చి మమ్మల్ని చాలా బాగా పలకరించి అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఆమె ఇలాంటి ఒక టీవీలో బయటిస్తూ, అవును, మేమందరం మమతా బెనర్జీ మరియు తృణమూల్తోనే ఉన్నాము, కానీ మా హృదయంలో వామపక్షాలు తిరిగి రావాలని కోరుకుంటున్నాము అని చెప్పింది. మేము వారికి వ్యతిరేకంగా మాట్లాడలేం, ఎందుకంటే అలా చేస్తే మా ఉద్యోగం, మా భద్రత అన్నీ తీసివేయబడతాయి. 1-2 రోజుల్లోనే తృణమూల్ కౌన్సిలర్ ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెను కౌన్సిలర్ కార్యాలయానికి లాక్కెళ్ళి క్షమాపణ చెప్పించారు.
కాబట్టి మమతా బెనర్జీ ఇక్కడ స్థాపించిన ఒక రకమైన భయోత్పాతం ఇది. కాబట్టి ప్రజలు చెప్పేదంతా తప్పనిసరిగా ప్రేమతో చెప్పిందని కాదు, అది భయం వల్ల కూడా కావచ్చు. అయితే ఇది మీకు ఒక కష్టసాధ్యమైన పనిగా అనిపిస్తోందా? అవును అవును, దాన్ని కాదనలేము. మరియు మనం అసలు సులభమైన పోరాటాన్ని ఎంచుకోవాలని నేను అనుకోవడం లేదు. తృణమూల్ లేదా బీజేపీలో చేరడానికి మాకెప్పుడో ఒక అవకాశం ఉండేది. మీరు బీజేపీలో చేరి మీకు తెలుసు చెడు విషయం ఏదైనా సరే, కానీ మేము మమతా బెనర్జీని ఓడించాలనుకుంటున్నాము, అందుకే మేము వారితో ఉన్నాము అని చెప్పవచ్చు. లేదా మీరు తృణమూల్లోకి వెళ్ళి బీజేపీ ఫ్యాసిస్ట్ అని మాకు తెలుసు, కానీ మేము వారిని ప్రతిఘటించాలి అని చెప్పవచ్చు. కాబట్టి అవి ప్రజలు వెళ్ళగలిగే చాలా సౌకర్యవంతమైన క్లబ్లు లేదా 2 సౌకర్యవంతమైన ఒడ్డులు లాంటివి. కానీ మేము మరోవైపు ఎంచుకున్నాము. మేము ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాము. మేము ప్రజల పక్షాన్ని ఎంచుకున్నాము. మీరు సిపిఎం భవితవ్యాన్ని రాజకీయంగా ఎలా పునరుద్ధరించబోతున్నారు? గత ఎన్నికలు మరియు అంతకుముందు ఎన్నికల తరువాత బెంగాల్లో అది ఒక శక్తిహీనమైన శక్తిలా ఉంది. అది కాదు కానీ మీరు ఎన్నికల రాజకీయాలను చూస్తే అంతిమంగా అదే కదా, అది ఒక వాడు వేసిన తూటాలా కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? మీరు గత ఎన్నికలను పరిశీలించబోతున్నట్లయితే ముషిదాబాద్లో మహమ్మద్ సలీం 2వ స్థానంలోకి వచ్చారని మీరు చూస్తారు. మరియు కేవలం కొద్ది రోజుల క్రితం ముషిదాబాద్లో ఎన్నికలకు కొంచెం ముందు ఒక రకమైన అల్లర్లను సృష్టించిన హుమాయూన్ కబీర్ కాంగ్రెస్ నుండి అది రంజన్ చౌదరి కానీ లేదా సిపిఎం నుండి మహమ్మద్ సలీం కానీ గెలవకుండా ఉండేందుకు హిందూ ముస్లిం ద్వంద్వ వైఖరి ఉండేలా చూడటం మమతా బెనర్జీ ప్రణాళిక అని ఒక రకంగా అంగీకరించినట్లు లేదా ఒక రకంగా ఒప్పుకున్నట్లు మాకు తెలిసింది. కాబట్టి ఒకవేళ మేమంత అసంబద్ధంగా ఉంటే మమతా బెనర్జీ ఇంత కష్టపడాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. నేను పోటీ చేసిన గత ఎన్నికల్లో 2019లో మాకు వచ్చిన ఓట్ల కంటే 86,000 ఓట్లు ఎక్కువ వచ్చాయని నాకు గుర్తుంది. 86,000 మంది ప్రజలు, వాళ్ళేమీ తమాషా కాదు. అది కనిపించినంత సులభం కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. మా దగ్గర ఏదో మంత్రదండం ఉన్నట్లు కాదు, దాన్ని మీకు తెలుసు కదా, అలా తిప్పగానే అంతా చక్కబడిపోవడానికి. కానీ మేము విషయాలను సరిదిద్దే ప్రక్రియలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. మరియు బహుశా దీనికి సమయం పట్టవచ్చు, కానీ చివరి మాట మేమే చెప్పబోతున్నాము. మీరు పోరాడుతున్న మీ సొంత నియోజకవర్గంలో అసలు మీరు దేనికి వ్యతిరేకంగా ఉన్నారు? మేము తృణమూల్ లేదా చంద్రబాబు భట్టాచార్య యొక్క సిండికేట్ల పాలనకు వ్యతిరేకంగా ఉన్నాము. అక్కడ చాలా టోలాబాజీ మరియు మీకు తెలుసు కదా, బలవంతపు వసూళ్లు, మున్సిపాలిటీలో చాలా అవినీతి ఉన్నాయి. చూడండి, మా మున్సిపల్ పాఠశాలలు మూతపడుతున్నాయి, మా మున్సిపల్ ఆసుపత్రులు సరిగ్గా పనిచేయడం లేదు. ఇక్కడ ప్రధాన సమస్య పారిశుద్ధ్యం. రోడ్లు సరిగ్గా వేయలేదు. కేవలం 1 సంవత్సరం క్రితం ఒక చిన్న పాప తన సొంత ఇంట్లోనే మునిగిపోయింది. ఎందుకంటే నీరు ఎంతగా నిలిచిపోయిందంటే ఇల్లు కూడా మునిగిపోయింది. కాబట్టి శ్రీమతి గారు లాంటి ఒక హెవీ వెయిట్ నియోజకవర్గంలో పరిస్థితి అది. చంద్రబాబు భట్టాచార్య, ఆమె ఒక మంత్రి కూడా. కాబట్టి మేము ప్రాథమికంగా గత ప్రభుత్వం, ఆ 15 ఏళ్ల ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. మేము నిరుద్యోగానికి వ్యతిరేకంగా కూడా పోరాడుతున్నాము. నా తరంలోని చాలామందికి వారికి ఉద్యోగాలు లేవు. అయితే సిపిఎం మరియు తృణమూల్ 2 ఇండియా కూటమిలో భాగమే. ఈ అసాధారణ విషయాలను మీ ఓటర్లకు మీరు ఎలా వివరిస్తారు? కేరళలో ఒక స్థాయిలో మీరు కలుసున్నారు, మరో స్థాయిలో మీరు ఒకరికొకరు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కేరళలో మీకు తెలుసు కదా, కాంగ్రెస్ మరియు సిపిఎం. కేరళలో కాంగ్రెస్ మరియు సిపిఎం 2 ఇండియన్ కూటమిలో ఉన్నాయి. కానీ మీరు ఎలా వివరిస్తారు? ఎందుకంటే ఇది ఒక వైరుధ్యం అని మేము చెప్తున్నాం. మేము ఇండియా కూటమి అనేది బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల సముదాయం. కానీ దాని అర్థం ఎక్కడైతే మీకు తెలుసు ఘర్షణ ఉండదో, ఏ సంభాషణ జరగదో అక్కడ మేము ఏ స్థలాన్ని వదిలిపెట్టమని కాదు. బెంగాల్లో బీజేపీ ఒక ముఖ్యమైన శక్తిగా ఉండకూడదు. ఒకవేళ బెంగాల్లో 2 పక్షాలు ఉండాల్సి వస్తే అవి లౌకిక పార్టీలే అయి ఉండాలి. ఎప్పుడూ అవే ఉండేవి. బెంగాల్లో సాంప్రదాయకంగా బీజేపీకి ఎప్పుడూ ఎలాంటి పట్టు లేదు. మరియు మేము బీజేపీని బెంగాల్ లోపలి పార్టీగా, అంతర్గత పార్టీగా పరిగణించము. అయితే నా చివరి ప్రశ్న ఎస్ఐఆర్ గురించి. ఒకవేళ పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ఇప్పుడు జరిగిన విధంగా జరగకపోయి ఉంటే ఎన్నికల ఫలితం అవి ఏవైనా కాబోతున్నప్పటికీ భిన్నంగా ఉండేదనేదని మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను, అన్నింటికంటే ముందుగా ఎస్ఐఆర్ నా తోటి పౌరులలో చాలామంది వారు తమ ఓటు హక్కును కోల్పోయేలా నిర్ధారించింది. కాబట్టి ప్రజలు తెలుసుకున్నారు, ఈ ఓటు హక్కు ఏమీ కాదు, దాన్ని తేలికగా తీసుకోలేరని. మీరు దాన్ని వినియోగించాలి, లేదా ఎవరైనా దానిని మీ నుండి అలా లాగేసుకోగలరు. 1
ప్రజలు తమ ఓటు హక్కు గురించి చైతన్యవంతులయ్యారు. 2. తమ మతం ఆధారంగా తృణమూల్కు గాని లేదా బీజేపీకి గాని ఓటు వేస్తున్న చాలా మంది ప్రజలు ఈ ప్రభుత్వాలలో ఏది తమకు అండగా నిలబడదని అర్థం చేసుకున్నారు. పుండ్రాలు వారు బీజేపీకి ఓటు వేస్తున్నారు. ఎస్ఐఆర్ తర్వాత పుండ్రాలు తమలో మెజారిటీ మంది మీకు తెలుసుగా తమ ఓటు హక్కులను కోల్పోయారు. ఇక ముస్లింల విషయానికి వస్తే ఎస్ఐఆర్ తన శవం మీద మాత్రమే జరుగుతుందని మమతా బెనర్జీ చెప్పారు. కానీ మేము చెప్తున్నాం ఆమె బాగానే బతికున్నారు మరియు ఎస్ఐఆర్ జరిగింది మరియు చాలామంది ముస్లింలు వారు తమ ఓటు హక్కులను కోల్పోయారు. కాబట్టి బెంగాల్ ప్రజలకు మసిహాగా నటించడానికి ప్రయత్నించిన ఈ ఇద్దరు వ్యక్తులు వారిద్దరూ విఫలమయ్యారు. కాబట్టి ఇప్పుడు వారు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను. ఎస్ఐఆర్ వల్ల సిపిఎం నష్టపోయిందని మీరు అనుకుంటున్నారా? ఉదాహరణకు ఒకవేళ టీఎంసీ తమ కోసం నిజంగా ఏమీ చేయలేదని భావించి టీఎంసీకి ఓటు వేయకూడదని అనుకున్న కొంతమంది ముస్లింలు ఉంటే వారికి ఒక ఆప్షన్ లేదు. టీఎంసీకి ఓటు వేయటం తప్ప వారికి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే వారు ఇరుక్కుపోయామని భావిస్తున్నారు. వారికి ఓటు వేయకపోతే బీజేపీ అధికారంలోకి వస్తుందని వారు భావిస్తున్నారు. అది 2021లో ఉండేది. ప్రజల్లో ఆ భయం ఉంది. ఈసారి ఆ భయం ఉందని నేను అనుకోవడం లేదు. మరియు నేను మీకు చెప్పగలను, ముర్షిదాబాద్, మాల్డా ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాలలో మీరు చాలా భిన్నమైన ఫలితాన్ని చూస్తారు. బెంగాల్ ప్రజలు ముఖ్యంగా ముస్లింలు భయంతో ఓటు వేయడం మానేశారు. వారు ఇప్పుడు భయంతో ఓటు వేయడం ముగించారు. వారు తమ హక్కుల కోసం ఓటు వేయబోతున్నారు. వారు తమ విద్య కోసం ఓటు వేయబోతున్నారు. వారు తమ ఉపాధి కోసం ఓటు వేయబోతున్నారు. అయితే మరి వారు ఎవరికి ఓటు వేస్తారు? లెఫ్ట్ మరియు కాంగ్రెస్ ఎక్కడైతే వారు బలంగా ఉన్నారో అక్కడ.